వైఎస్ఆర్ జిల్లా తాడేపల్లిలో వైఎస్ జగన్ను కలిశారు ఉల్లి చిన్ని రైతులు. వారితో కలిసి పొలం వద్దకు వెళ్లి ఉల్లి పంటను పరిశీలించారు. రైతులతో కూటమి సర్కార్ ఆడుకుంటుందని మండిపడ్డారు వైఎస్ జగన్. ప్రభుత్వమే రైతుల వద్ద ఉల్లి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు కూలీ ఖర్చు రావడం లేదని అన్నారాయన. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. రైతులకు అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇస్తామన్న చంద్రబాబు ఆ హామీని అమలు చేయలేదని ఫైర్ అయ్యారు. యావరేజ్ తీసుకుంటే 300 నుంచి 800 మధ్యలో 400 యావరేజ్ వస్తారు. మనకి యావరేజ్ వచ్చేది ఇదే మన హయాంలో నుంచి 12,000 కూడా ఉన్నాయి సార్. మన హయాంలో మినిమం 4,000 నుంచి 12,000. 2019లో 60 లక్షలు తీసుకున్నా సార్. నేను నా పరిస్థితి 4,000 సార్. ఇదే 4,000 నుంచి ఒకటి సార్ 2021లో సార్ మనం ఇన్పుట్ సబ్సిడీ సార్ మన గవర్నమెంట్ లో 2021-22లో ఖరీఫ్ లో మా ఎమ్మెల్యే గారు రవీంద్రనాథ్ గారు పంట డ్యామేజ్ సార్ పూర్తిగా దెబ్బతినిపోయింటే విత్-ఇన్ 20 రోజుల్లో ఇన్పుట్ సబ్సిడీ రైతులకు తెప్పించాడు. మన జిల్లాకు 4,30,00,000 రూపాయలు తెప్పించిన ఘనత మా ఎమ్మెల్యే. ఈ రోజు సార్ కేవలం దెబ్బతినింది. కూడా 2,500 రూపాయలు మనం ధరించి కొనుగోలు చేసి రైతు బజార్లో పెట్టి అమ్మినాం. కూడా మనం తీసుకుని అమ్మినాం. ఈ రోజు పరిస్థితి ఇది. 10కి 2.5 టన్ను సూటు అంటే కమిషన్. అదే వైఎస్ఆర్సీపీ హయాంలో డ్యామేజ్ ఉంటుందని మినిమం 30,000 నుంచి 1,00,000 రూపాయల దాకా అమ్ముడు పోయిన పరిస్థితి బత్తాయి. ఇది శనికాయ. దీని పరిస్థితి చూస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో మినిమం దీనికి సంబంధించినంత వరకు 4,000 నుంచి 12,000 క్వింటాల్కి అమ్ముడు పోతే ఈ రోజు పరిస్థితి రైతుకు క్వింటాల్కు ఎంత కమ్ముతున్నారు? గ్రేడ్ బాగుంటే 600 నుంచి 800 అంట. గ్రేడ్ బాగలేకపోతే యావరేజ్ కి 300 నుంచి స్టార్ట్ అవుతా ఉందంట. అంటే యావరేజ్ 400 రూపాయలు 500 రూపాయలు కూడా గిట్టుబాటు రావడం లేదు రైతు. అరటి పరిస్థితి కూడా పరిస్థితి కూడా ఇంతే. 3,000 రూపాయలు కూడా 3,000 రూపాయలు కూడా కోసేవాడు లేడు. అరటి పరిస్థితి ఇదే వైఎస్ఆర్సీపీ హయాంలో ఇదే అరటికి కూడా 30,000 రూపాయలు. రైతుల దగ్గర నుంచి కనీసం అంటే రైతులకు 2,500 రూపాయలు కనీసం అంటే ఇచ్చి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం జరగాలి. జరిగిన తర్వాత ప్రభుత్వమే దీనికి బయట రాష్ట్రాలకు కానీ లేకపోతే రైతు బజార్లలో కానీ ఇంకో చోట కానీ పెట్టి అమ్ముకునే కార్యక్రమం చేయాలా. అంతే తప్ప నుంచి అసలు రైతుని గాలికి వదిలేసే కార్యక్రమం చేసి హెరిటేజ్లో ఏమో 35 రూపాయలకి అమ్ముతున్నారు. మరి ఎందుకు ఇదే రైతుకు 25 రూపాయలన్నా కనీసం ఇచ్చి కూడా 35 రూపాయలకి అమ్ముకోవచ్చు కదా, ఒక రవ్వ లాభాలు తగ్గించుకొని. 5,000 రూపాయలు ఇంతవరకు